మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నూతనంగా ఎన్నికైనటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, కన్వీనర్లకు, కార్యదర్శులకు, అలాగే క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, అలాగే వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ కమిటీ రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అది 3 నెలల్లో రాబోతా ఉన్నాయి. ఈ కమిటీ ఆధ్వర్యంలో రేపు అన్ని స్థానాలు గెలవాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా ఈ కమిటీ సభ్యులందరూ కష్టపడి తెలుగుదేశం పార్టీని మళ్ళీ 2019 నుంచి 24లో ఏ విధంగా అధికారంలో తీసుకొనడానికి కష్టపడ్డామో, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చింది. అది ఈ యొక్క గ్రామ పార్టీ లెవెల్ నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులందరూ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, లోటు బడ్జెట్లో నుంచి ఈరోజు మనం భారతదేశంలోనే ఒక్క సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు పెన్షన్లకి ఖర్చు పడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే పారిశ్రామికవేత్తలందరూ కూడా పెట్టుబడుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా నిన్ననే నెన్నూరుపాడు గ్రామంలో 7 కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా వర్చువల్ గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడం జరిగింది. తప్పకుండా అన్ని మండలాల్లో సమగ్ర అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో చేసుకోబోతా ఉన్నాం. ప్రధాన సమస్య మాకు మొన్న ముందా తుఫాన్ తోటి ఎవరైతే ఈ యొక్క పొగాకు నర్సరీలు పెట్టున్నారో జరుగుమల్లి మండలంలో ఎక్కువగా నర్సరీలన్నీ ఈ యొక్క వర్షంలో కొట్టుకుపోవడం జరిగింది. తప్పకుండా కేంద్ర రాష్ట్ర అధికారులకు మరియు మన జిల్లా కలెక్టర్ గారికి కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది. ఏ నష్టం అయితే జరిగిందో అవన్నీ కూడా ఆక్వా రంగం కూడా తీవ్రమైన నష్టం జరిగింది మొన్న తుఫాన్ తోటి. తుఫాను జరిగిన తీరుని కంటే ఏ విధంగా ప్రజల యొక్క ప్రాణాలు కూడా కాపాడిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ పిలుపు అయితే ఇచ్చారో కార్యకర్త గ్రామ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తమై ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా అందరూ కష్టపడి పనిచేశారు. కాబట్టి భారతదేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీకి సుమారు 1 కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా కార్యకర్త అధినేత అనే ఒక గొప్ప నిదానంతో కార్యకర్తలు ఆనందంగా ఉంటే వాళ్ళు ఆనందంగా ఉండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొని రాబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తల కోసం అనేక కార్యక్రమాలు వాళ్ళని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మా పై ఉందని కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఏమైనా పటిష్టమైన కమిటీ తోటి రాబోయే రోజుల్లో కొండేపి నియోజకవర్గం ఇంకా అభివృద్ధిలో కానీ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉంటుందని, ఇప్పటికే సుమారుగా వరుస హ్యాట్రిక్లతోటి మన గౌరవ మంత్రులు స్వామి గారు గెలిచారు. రేపు కూడా లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అన్ని విధాలు అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం. అలాగే అన్ని స్థానాలు కూడా గెలుచుకోబోతా ఉన్నాం. ఈ యొక్క నియోజకవర్గంలోని ఏ సమస్య ఉన్నా నేను కానీ మంత్రివర్యులు స్వామి గారు కూడా అందుబాటులో ఉంటారు. ఇప్పుడే ఎంతో ఉత్సాహవంతులైనటువంటి మండల పార్టీ అధ్యక్షులందరూ నూతనంగా ఎన్నికై ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ సలహాలు కూడా తప్పకుండా సీనియర్ సలహాలు కూడా తీసుకొని గ్రామంలో ఎటువంటి గ్రూపిజం లేకుండా అందరినీ ఒకదాటిపైనే తీసుకొని రావాలని ఇక్కడ ప్రథమంగా కొండేపి నియోజకవర్గంలో ఒకటే జెండా ఒకటే అజెండా తెలుగుదేశం పార్టీ. ఇక్కడ పంచుకోటగా మనందరం మన పైన ఒక పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే టాప్ 10 నియోజకవర్గాల్లో కూడా మనకు తెలుగుదేశం పార్టీ పంచుకోట నియోజకవర్గంలో కొండేపి కూడా ఉంటాం. వీళ్ళందరూ కష్టాల్లో కానీ అపోజిషన్ లో కూడా మా అందరికీ సహకరించి ఒక కుటుంబ సభ్యుల్లో పనిచేసాం. రేపు భవిష్యత్తులో కూడా అలాగే పనిచేస్తామని కూడా
తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క క్లస్టర్ యూనిట్ బూత్ కానీ, గ్రామ కమిటీలు కానీ, నియోజకవర్గ స్థాయి కమిటీ, మండల కమిటీలు అన్ని ఒక చక్కటి పండగ వాతావరణంలో ఈ బ్రాహ్మణ సోదరుల కార్యక్రమం జరిగింది. భవిష్యత్తులో కూడా అందరం కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధి పైన కూడా ఫోకస్ పెట్టి ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరుస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.